అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 34వ వాక్యం. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ పేతురు పక్షవాయు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి ఈ మాట చెప్తూ ఉన్నాడు. వెంటనే విశ్వాసం ఉంచిన ఆ రోగి స్వస్థత పొందాడు. అది చూసిన వారందరూ పేతురు వైపు తేరు చూస్తూ ఉన్నారు. పేతురు ప్రజలతో అంటాడు, మా శక్తిని బట్టి మా భక్తిని బట్టి ఈ కార్యం జరగలేదు. యేసుక్రీస్తు అధికారం బల ప్రభావాలను బట్టి ఈ కార్యం జరిగింది. ఆయన ప్రతినిధులుగా మేము ఈ పని జరిగిస్తున్నాం అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ దినాన నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. అయితే ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నావు, ఎన్నో స్వస్థత కార్యాలను నువ్వు అనుభవించావు. అయితే అవన్నీ కూడా నీ శక్తి వల్ల నీ భక్తి వల్ల జరగలేదు, కానీ దేవుని కృపను బట్టి ఆయన కనికరాన్ని బట్టి నీకు స్వస్థత కలిగిందని ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదువుగాక.